హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్పేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి చాలామంది దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. కొంచెం ఆలోచిస్తుంటారు. బట్ అది మనకి చాలా అవసరం, తెలుసుకునే అవసరం చాలా ఉంది. సో, అదే సీఎస్‌బీడీ, కంపల్సివ్ బిహేవియరల్ సెక్సువల్ డిసార్డర్. సో, దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. సో, మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ రిషి కుమార్ ఉన్నారు. హలో రిషి కుమార్ గారు. అసలు సీఎస్‌బీడీ అంటే ఏంటి? సిఎస్‌బిడి అంటే కంపల్సివ్ సెక్సువల్ బిహేవియరల్ డిజార్డర్. ఓకే. అంటే ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్. హ్మ్. అంటే చాలామంది ఏం చెప్తారంటే ఇది ఒక ఎడిక్షన్‌లా, సెక్సువల్ ఎడిక్షను హ్మ్. లేదంటే సెక్స్ సెక్స్ పట్ల విపరీతమైన డిజార్డర్, హ్మ్. డిజైర్ ఉండే ఆహ్, ఒక థింగ్ అనుకుంటారు. బట్ హ్మ్. యాక్చువల్లీ ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇది ఒక డిజార్డర్. హ్మ్. డిజార్డర్ అని మనం ఎందులో అంటామంటే సైకలాజికల్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని డిజార్డర్స్ కింద మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్‌ని ఆ విధంగానే చెప్తాం కాబట్టి అది డిజార్డర్ కింద ఉంది. హ్మ్. ఓకే. హ్మ్. సో, దీనికి మేజర్‌గా ఉండే లక్షణాలు ఏంటంటే హ్మ్, ఎక్కువగా సెక్స్ పట్ల హ్మ్. సెక్సువల్ థాట్స్ ఎక్కువొస్తుంటాయి. హ్మ్. అండ్ అదే బిహేవియర్ రిపీటెడ్‌గా చేయాలనిపిస్తుంటది. ఓకే. వన్స్ రిపీట్ రిపీటెడ్‌గా చేసిన తర్వాత కూడా హ్మ్. మళ్ళీ గిల్ట్ ఫీల్ అవ్వడం, సేమ్ ఫీల్ అవ్వడం. హ్మ్. అయ్యో! ఎందుకిలా చేస్తున్నానని అవును. మళ్ళీ కొంతవరకు లిటిల్ బిట్ డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. హ్మ్. మళ్ళీ ఎమోషన్స్ అనేవేంటంటే మళ్ళీ వస్తుంటాయి. హార్మోన్స్ కూడా మళ్ళీ వస్తుంటాయి కాబట్టి రిపీటెడ్‌గా వస్తుంటాయి కాబట్టి మళ్ళీ అదే విధమైన సెక్సువల్ థాట్స్ వస్తుంటాయి. హ్మ్. బిహేవియర్ చేయాలనిపిస్తది. బిహేవియర్ లైక్ ఎవరో ఒక మల్టిపుల్ హ్మ్. హ్మ్. రిలేషన్స్, మల్టిపుల్ పర్సన్స్‌తో ఓకే. సెక్సువల్ బిహేవియర్ ఉండటం. అవును. లేదంటే పోర్న్ చూడటం. హ్మ్. సెల్ఫ్ సాటిస్ఫై అవ్వటం. అవును. మాస్టర్బేషన్ లాంటివి చేసుకోవడం. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు మేల్ లేరు. హ్మ్. కొన్ని గర్ల్స్ హాస్టల్స్‌లో ఉండే హ్మ్. పిల్లలు గానీ, హ్మ్. మేల్ లేరు. హ్మ్. లేదంటే వాళ్ళకి ఫోన్ లేదు హ్మ్. అనేటప్పుడు ఫీమేల్‌తో కూడా ఓకే. ఫీమేల్స్‌తో కూడా రిలేషన్ పెట్టుకునే అవకాశం హ్మ్. కూడా ఉంటది. ఇది ఇలా పెరిగే కొద్దీ ఇలా హ్మ్. కీప్ ఆన్ జరుగుతూ ఉండేటప్పుడు కొన్నాళ్ళకి టూ మచ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. హుహు. వై బికాస్ కొంతవరకు ఈ గిల్ట్ ఎక్కువుంటుంది కాబట్టి ఈ హ్మ్. విధంగా జరుగుతుంది. ఓకే. సో, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే కారణాలేంటి? ఇవి రాడానికి? కారణాలు చాలా చెప్తుంటారు. బట్ ఓకే. మేజర్‌గా ఏంటంటే ఒక కారణం ఉండదు హ్మ్. యాక్చువల్‌గా. చిన్నప్పుడు ఎస్పెషల్లీ మేజర్ రీజన్‌గా చెప్పుకోవడానికి ఏముంటుందంటే ఆహ్, సెక్సువల్‌గా ఎవరైనా హ్మ్. అబ్యూజ్ చేసినప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు. వెరీ వాళ్ళకి సెక్స్ అనేదనేది ఒకటుంటుంది. హ్మ్. సెక్సువల్‌గా ఒక అపోజిట్ జెండర్‌తో సెక్సువల్ పార్టిసిపేషన్ ఉంటుంది. కొంచెం మెచ్యూరిటీ లేదంటే వచ్చిన తర్వాత. ఏం తెలియని ఏజ్‌లో జరిగినప్పుడు ఓకే. సెక్సువల్‌గా ఓకే. ఓకే. ఆహ్, దానికి హ్మ్. ఆ విధమైన ఓకే. అబ్యూజ్‌కి గురైన హ్మ్. లేదు ఎనీ ఓకే. ఫిజికల్ అటాక్ జరిగిన ఎవరైనా విపరీతంగా కొట్టడం గాని, హ్మ్. లేదంటే ఏమైనా జరగడం. లేదు ఎమోషనల్‌గా ఎవరైనా ఇబ్బంది పెట్టిన పేరెంట్స్ హ్మ్. కొంతమంది పిల్లల్ని చాలా ఎమోషనల్‌గా అటాక్ చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఏదో ఒకటి అంటే అంత సపోర్ట్ ఇవ్వకపోవడం. హ్మ్. హ్మ్. మెంటల్ సపోర్ట్ ఇవ్వకపోవడం. ఇలాంటి రీజన్స్ ఉంటాయి. సో, ఇలాంటి ఏవైనా ఫిజికల్ ఆర్ సెక్సువల్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళలో ఆహ్, ఇది మెయిన్ రీజన్. హ్మ్. లేదంటే ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వకపోతే, పేరెంటింగ్ హ్మ్. ప్రాపర్‌గా పెంచకపోతే, లేదు ప్రాపర్‌గా వాళ్ళు లైఫ్ ఏదైతే మనం అకార్డింగ్ టు మన ఎరిక్ ఎరిక్షన్ థియరీ ప్రకారం హ్మ్. హ్మ్. జరగవలసిన ఫస్ట్ హ్మ్. స్టేజెస్‌లో స్టేజెస్, 8 జరగవలసిన స్టేజెస్. ఆ హ్మ్. 8 స్టేజెస్ ఫస్ట్ 2, 3 స్టేజెస్‌లో జరగవలసిన పాజిటివ్ హ్మ్. హ్మ్. విటీ వాళ్ళలో లేకపోతే హ్మ్. డెఫినిట్‌గా ఇలాంటి బిహేవియర్స్‌గా మారే అవకాశం ఉంటది. ఓకే. సో, ఇవి ఒక కారణం అని చెప్పలేం. మేజర్ కారణం అయితే ఆహ్, ఏదైనా ఫిజికల్ ఆర్ సెక్సువల్ హ్మ్. అబ్యూజ్‌కి గురైనప్పుడు మాత్రం ఓకే. జరిగే అవకాశం అనేది ఉంది. ఓకే. 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 హ్మ్. సో, ఇవి ఈ రీజన్ మనం చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. చుట్టూ ఉండే సమాజం గూడా హ్మ్. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి సెక్సువల్ అడిక్షనా? హ్మ్. లేదంటే సెక్సువల్‌గా వీళ్ళు ఎక్కువ కావాలని అవును. అవును. కోరుకుంటారా? సెక్సువల్‌గా ఎక్కువ మల్టిపుల్ రిలేషన్ ఎందుకు పెట్టుకుంటున్నారు? హ్మ్. అంటే కొంతమందిలో ఏముంటుందంటే డిజైర్స్‌ని వాళ్ళు కొంత మెచ్యూరిటీ డెవలప్ అయిన తర్వాత
మనం ఈ సొసైటీలో చూస్తుంటాం. వాళ్ళు మల్టిపుల్ రిలేషన్ పెట్టుకుంటారు. హ్మ్. బట్ మల్టిపుల్ రిలేషన్ ఉండే ప్రతి ఇది కూడా సీఎస్‌బీడీ కాదు. ఓకే. దిస్ ఈస్ ద డిజార్డర్. ఈ డిసైడ్. డిజార్డర్‌కి మేజర్ రీజన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. హ్మ్. కాబట్టి దీన్ని ఈ విధంగా కన్సిడర్ చేయాలి. దాంతో కంపేర్ చేసుకుంటూ సేమ్ 2 ఒకటే. ఈ హ్మ్. 2 ఒకేలా ఉంటాయి. సొసైటీ గూడా అలాగే డీల్ చేస్తూ ఉంటది. హ్మ్. ఏంటంటే నాకు ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక 4 కేసెస్ హ్మ్. ఏంటంటే ఒక కేస్‌లో ఏంటంటే సొంత చిన్నాన్నే తనని హ్మ్. సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడం జరిగింది. సొంత ఓకే. చిన్నాన్నే హ్మ్. హ్మ్. ఫిఫ్త్ క్లాస్‌లో ఈ హ్మ్. విధంగా తర్వాత తనేమైందంటే మల్టిపుల్ ఓకే. రిలేషన్‌షిప్ కూడా జరిగింది. మల్టిపుల్‌గా రకరకాలుగా హ్మ్. వ్యక్తులతో రిలేషన్ పెట్టుకొని, ఫిజికల్ హ్మ్. రిలేషన్ పెట్టుకొని, తర్వాత తను ఇబ్బంది పడుతూ, హ్మ్. దీని నుంచి ఎలా బయటికి రావాలనే దాని గురించి గూడా నా దగ్గరకొచ్చి కన్సల్ట్ అవ్వడం జరిగింది. హ్మ్. ఇంకో కేస్ ఏంటంటే సొంత ఫాదర్, హ్మ్. సొంత ఫాదరే ఆహ్, డాట్. సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ నుంచి ఓకే. సెవెంత్ క్లాస్ ఆర్ నైన్త్ క్లాస్ వరకు కూడా హ్మ్. తను ఫిజికల్ అబ్యూజ్ చేస్తూనున్నారు. ఇక్కడ ఈ విధంగా జరగడం ఇలా రకరకాల కేసెస్ ఉంటాయి. ఇప్పుడు మేజర్‌లీ హ్మ్. పల్లెటూరు వాతావరణంలో ఎక్కువ ఇవి ఉంటాయి. హ్మ్. ఈ విధంగా ఫిజికల్ అబ్యూజ్ గురైనప్పుడు హ్మ్. బాడీ ఏమవుతదంటే ఇది మీరు మేజర్‌గా అందరికి ఒక డౌట్ రావచ్చు. ఏంటి? హ్మ్. సెక్సువల్ అబ్యూజ్‌కి గురైనప్పుడు సెక్స్ పట్ల విపరీతమైన ద్వేషం రావచ్చు కదా! అదే. విపరీతమైన అవును. ఆహ్, కోపం, కోపం రావచ్చు. మనుషుల పైన ద్వేషం అసహ్యం కూడా ఎయొచ్చు. ఎయొచ్చు కదా! మరి ఎందుకు సెక్స్ పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ పెరిగిందంటే, హ్మ్. మేజర్ కారణం ఏంటంటే బాడీకి ఆ ఏజ్ 2, ఆ! 3 ఇయర్స్ హ్మ్. ఆఫ్ ఏజ్‌లో అది సెక్సా? లేదంటే ఏంటనేది తెలీదు. తెలీదు. అది ఫిజికల్ బాడీకి డేంజర్ క్రియేట్ చేసే ఒక మేజర్ డేంజర్ క్రియేట్ చేసే ఒక ఫిజికల్ అటాక్. ఓకే. అది మనం డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నాం. ఇది సెక్స్, ఇది ఫిజికల్ అటాక్, హ్మ్. ఇది ఎమోషనల్ అటాక్ అని ఉంటుంది. హ్మ్. బట్ బాడీకి మాత్రం అది ఒక విధంగానే తీసుకుంటది. ఓకే. అప్పుడేమవుద్దంటే అది ఒక హ్మ్. ట్రామా లాగా వెళ్ళిపోయి రకరకాల ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి. రకరకాల ఇవి ఉంటాయి. వాటన్నిట్లికి బాడీకి రిలీఫ్ ఏంటుంటది? బాడీకి ఉండే పాజిటివ్ ఒకటే ఒకటుంటది. పాజిటివ్ ప్లెజర్ ఏదైనా ఉందంటే అది సెక్స్. ఓకే. సో, ఈ లాట్ ఆఫ్ ట్రోమాలో ఉండటం వలన, ఆ ట్రోమా నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం, రిలీఫ్ కోసం ఆ బాడీ పదే ఆహ్, సెక్సువల్ రైట్. ఓకే. కంపల్సివ్ బిహేవియర్‌ని కోరుతూ ఉంటుంది. ఓకే. ఈ కంపల్సివ్ బిహేవియర్ నిరంతరం కోరుకుంటూ ఉంటారు. హ్మ్. సో, ఈ విధంగా జరుగుతాయి. ఇలాంటి కేసెస్ చాలా చూసాం. అండ్ అంటే మనం డీప్ లెవెల్‌లో ఎక్కడైనా డిస్కస్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. హ్మ్. అది. సో, ఇప్పుడు చాలామంది సింప్టమ్స్‌తో బాధపడుతున్నప్పుడు అది కీప్ ఆన్ నెగ్లెక్ట్ జేసినప్పుడు హ్మ్. సఫర్ అవుతూ ఉంటారు. సో, అది మనం ముందుగానే గుర్తించాలంటే ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏమై ఉంటాయండి? ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటే వాళ్ళకి ఏ పర్పస్ ప్రకారం ఓకే. వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ కంప్లీట్‌గా అసెస్‌మెంట్ చేసేటప్పుడు మనకు అర్థమవుద్ది. వాళ్ళేమైనా చిన్నప్పుడు మేజర్‌లీ ఫస్ట్ 5 ఇయర్స్ వాళ్ళ యొక్క హ్మ్. ఆహ్, మానసిక స్థితి, వాళ్ళ యొక్క కంప్లీట్ లైఫ్ ఎలా ఉంది? ఏ విధంగా వాళ్ళ లైఫ్‌ని ముందుకెళ్లారు? ఏ విధమైన పేరెంటింగ్ జరిగింది వాళ్ళలో? ఏ విధమైన ఎమోషనల్ సపోర్ట్ వచ్చింది ఫ్రమ్ పేరెంట్స్ నుంచి? హ్మ్. ఇమ్మీడియేట్ సొసైటీ ఎలా ఉంది? హ్మ్. అక్ అక్కడుండే కల్చర్ ఎలాంటిది? ఓకే. ఇప్పుడు యూజువల్‌గా మన హ్మ్, ఎక్కడ మన పల్లెటూరు కల్చర్‌లో ఏం జరుగుద్దంటే, ఎవరో ఒక అమ్మాయిని తన వరుసైన వ్యక్తినో, వరుస హ్మ్. కాని వ్యక్తినో బలవంతం చేస్తే సెక్సువల్‌గా యాక్సెప్ట్ చేసేస్తారనే ఒక ఓకే. బిలీఫ్ ఉంటది. బిలీఫ్ ఉంటది. అవును. ఎందుకంటే అక్కడుండే సొసైటీ ఒకవేళ ఆ విధంగా చేసినా, హ్మ్. ఒక కేస్‌లో ఏం జరిగిందంటే సొంత ఫాదర్ చేశారని చెప్పినా కదా! హ్మ్. అది వాళ్ళ మమ్మీకి కూడా తెలుసు. హ్మ్. స్టిల్ ఆళ్ళ మమ్మీ బయటకొచ్చి, లేదంటే ఆళ్ళ ఫాదర్‌నేదో చేసేయడం, లేదంటే ఇది పెద్ద ఇచ్చేయడం చేయరు. హ్మ్. ఎందుకంటే, వాళ్ళ వాళ్ళ మెయిన్ కోర్ ఏంటంటే, ఆడపిల్లంటే హ్మ్. పరువే ఇంపార్టెంట్. అవును. తర్వాత ఆ బోడీ చనిపోయినా పర్లేదు. పర్లేదు. ఎవ్రీ డే ఇబ్బంది పడినా పర్లేదు. స్టిల్ వాళ్ళకి పరువే ఇంపార్టెంట్. అవును. కాబట్టి వీరెవరు బయటికి రారు కాబట్టి, సో, ఇదంతా అండర్‌స్టాండ్ చేసుకొని ఏ కాంటెక్స్ట్‌లో ఈ బిహేవియర్ ఉంది. తన అసెస్‌మెంట్‌లో ఏమైనా హ్మ్. ఆహ్,
ఇలాంటి మేజర్ అటాక్స్ జరిగాయా? తనేమైనా ట్రామాటిక్‌లో ఉందా? తన ఎమోషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. మూడ్ స్వింగ్స్ ఏమైనా వస్తున్నాయా? ఇలా రకరకాల అసెస్‌మెంట్ చేసిన తరువాత మనం తెలుసుకోగలం. అండ్ వాళ్ళకి వాళ్ళు ముందు తెలుసుకోవాల్సిందేంటంటే, ఏ పర్పస్ మీద మనకి రిలేషన్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా వాళ్ళ లైఫ్‌లో మేజర్‌గా కలిసి, మేజర్‌గా ఏమైనా ఇబ్బందులు పడ్డారు, మేజర్ సెక్సువల్ అటాక్స్ జరిగాయి, లేదంటే ఫిజికల్ అటాక్, ఎమోషనల్‌గా ఏమైనా అటాక్స్ ఉన్నాయంటే, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంతవరకు వాళ్ళకి వాళ్ళు కొంతవరకు బయటికి రావచ్చు. లేదంటే ఖచ్చితంగా ఎవరో ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, వీలైనంత వరకు కౌన్సెలింగ్ తీసుకొని బయటికి రావడం బెటర్. హ్మ్. అది. ఓకే. సో, ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో, డిసార్డర్‌తో ఉన్నారో, వాళ్ళు ఎక్కువగా ఫోన్‌కి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదంటే వాళ్ళకున్న డైలీ యాక్టివిటీస్‌ని నెగ్లెక్ట్ చేసి మరి హ్మ్. అంతలా అడిక్ట్ అయ్యేలా అంటే మొత్తం ఎక్కువ దాని గురించే రీసెర్చ్ చేయడం గాని, సెర్చ్ చేయడం గాని ఇది జరుగుతుంటుందా వాళ్ళలో? యూజువల్‌గా వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకంటే ఒక సొంత వాళ్ళే అండ్ ఏజ్ పెద్దది ఉంటది. వాళ్ళకి కొంచెం ఏజ్ పెద్దవాళ్ళే ఫిజికల్ అటాక్ చేసినప్పుడు దాన్ని బయటికి పబ్లిక్‌లో గాని, కొంతమందైతే సొంత ఫ్రెండ్స్‌కి గూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. బికాస్ హ్మ్. ఆ ఫ్రెండ్స్ కూడా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళే తిరిగి దాని మీద కామెంట్స్ చేయడం, నెగెటివ్ కామెంట్స్ చేయడం వల్ల తనకి ఇబ్బంది ఉంటది కానీ బయటికి చెప్పుకోలేరు. హ్మ్. చెప్పుకోకపోవడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు వాళ్ళే ఆ సెక్సువల్ హ్మ్. డిజైర్స్‌ని తీర్చుకోవాలి. అంటే సారీ సెక్సువల్ కంపల్సివ్‌ని హ్మ్. నిరంతరం అది వస్తూనే ఉంటది. హ్మ్. వాళ్ళు వాంటెడ్‌గా ఉండదు. వస్తూనే ఉంటది. ఆ బాడీ రియాక్ట్ అవుతూనే ఉంటది. వాళ్ళకి నిరంతరం సెక్సువల్ ఇది కావాలి కాబట్టి వాళ్ళు మల్టిపుల్ హ్మ్. హ్మ్. యాస్పెక్ట్ నుంచి యాస్పెక్ట్. తీసుకుంటారు. అవును. ఏంటి ఫోన్ అయినా అవుతది. ఏదైనా. మాస్టర్బేషన్ అయినా హ్మ్. చేసుకుంటారు ఓన్‌గా. హ్మ్. లేదంటే మల్టిపుల్ రిలేషన్స్. అవును. కొంతమంది పెద్దవాళ్ళతో కూడా రిలేషన్ పెట్టుకుంటారు. హ్మ్. చిన్న వాళ్ళతో కూడా రిలేషన్ పెట్టుకుంటారు. ఫీమేల్స్‌తో కూడా పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ఫీమేల్స్‌తో కూడా పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఓన్లీ వాళ్ళు సేఫ్ సైడ్‌గా చూసేదేంటంటే బిగ్ రిలీఫ్ ఇచ్చేదేంటంటే సెక్స్. సెక్సువల్ ప్లెజర్. హ్మ్. సో, దాన్ని ఏ రకంగా వాళ్ళకి వీలైతే ఆ విధంగా వాళ్ళు ఓకే. తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో, చాలామంది ఏమంటారంటే, ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఇది కొంచెం తగ్గుతుందని జెప్తుంటారు. ఐ మీన్ పార్ట్నర్ ఉన్నప్పటికి గూడా ఈ డిసార్డర్ ఉండే అవకాశం ఉందంటారా? పార్ట్నర్ ఉన్నప్పుడు గూడా చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళున్నారు చాలామంది. నేను విన్నాను కొన్ని ఇట్ కేసెస్. డిపెండ్స్ అపాన్ ద ఎవరు హస్బెండ్. హస్బెండ్. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత హ్మ్. అతను ఏ విధంగా ఓకే. వీళ్ళ యొక్క ఎమోషన్స్ కేర్ ఇస్తే బెటర్‌గా ఉండే అవకాశం ఉంటది. అండ్ మారే అవకాశం గూడా ఉంటది. బట్ హ్మ్. స్టిల్ డెఫినిట్‌గా వీళ్ళు ఒక సైకాలజిస్ట్ కాడికెళ్ళి కౌన్సెలింగ్ డెఫినిట్‌గా తీసుకోవాలి. కానీ డిపెండ్స్ అపాన్ ద హస్బెండ్. హస్బెండ్ ఇంకా కొంత మెజారిటీ ఆఫ్ ద హస్బెండ్స్ ఎలా ఉంటారంటే హ్మ్. దీన్ని యాక్సెప్ట్ చేయడానికే భయపడతారు. ఆ! హ్మ్. ఎందుకంటే ఈమెకుండేది ఒక డిజార్డర్ గాబట్టి హ్మ్. యాక్సెప్ట్ చేయడానికి కష్టపడతారు గాబట్టి హ్మ్. ఇలాంటి బిహేవియర్స్‌ని చేసుకుంటే ఫ్యామిలీసు హ్మ్. మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే కొంతవరకు హ్మ్. ఈ పరువు అనే కాంటెక్స్ట్‌లో హ్మ్. ఎక్కువ హ్మ్. చూస్తారు గాబట్టి యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడతారు. హ్మ్. స్టిల్ వాళ్ళకి ముందు తెలియలేదు. తర్వాత తెలిసింది. లేదంటే ఆహ్, తెలియకపోయినా ఈవెన్ థో హుహు. కొంతమంది చెప్పుకోలేరు కాబట్టి హస్బెండ్‌కి తెలియకపోయినా హ్మ్. హస్బెండ్ ఏ విధంగా చూస్తున్నారనే దాన్ని బట్టి ఉంటది. హ్మ్. అతను ఇంకా ఫిజికల్‌గా ఇబ్బంది పెడుతున్నారు. ఎమోషనల్‌గా చూసుకోవట్లేదంటే ఇంకా పెరుగుతది. ఓకే. ఇంకా పెరుగుతది. ఇంకా వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తది హుహు. అతని నుంచి. ఎందుకంటే అతను చేయనివ్వరు కదా! ఇలాంటివి. అవును. ఇది ప్రాబ్లమ్. ఇదొక డిజార్డర్ హ్మ్. అని అతను చెప్పినా యాక్సెప్ట్ చేయలేరు. చాలా వరకు ఓసీడీస్‌నే యాక్సెప్ట్ చేయరు. అవును. ఓసీడీస్ అంటే ఇవేం దగ్గుతాయి, ఇవెందుకు, హ్మ్. కౌన్సెలింగ్ ఎందుకు అని చెప్పే అవును. హస్బెండ్స్ ఉండేటప్పుడు ఇలాంటి మేజర్ మోర్ సెన్సిటివ్ ప్రాబ్లమ్స్‌ని హ్మ్. పేరెంట్స్ గాని, లేదంటే హస్బెండ్స్ గాని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే. సో, ఇది నార్మల్‌గా ఇప్పుడు దీని డిసార్డర్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది బయటికి రాలేకపోతుంటారు. హ్మ్. సో, వీళ్ళకి సెల్ఫ్ అవేర్‌నెస్ లేకపోవడం వల్లేనా? లేదంటే మేజర్‌లీ సెల్ఫ్ అవేర్‌నెస్ లేకపోవడమే. ఓకే. ఏంటంటే ఇది మేజర్‌లీ కన్‌ఫ్యూజ్ అయిందేంటంటే ఇది సెక్సువల్ అడిక్షన్. హ్మ్. ఓకే. హ్మ్. సెక్సువల్‌గా వాళ్ళ మెచ్యూరిటీతో వాళ్ళు వాంటెడ్‌గా కావాలనే చేయాలనే ఇంట్రెస్ట్‌తోనే హ్మ్. చేయాలని అనుకుంటారు. హ్మ్. కానీ ఇది ప్రాబ్లమ్ సైకలాజికల్‌గా వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి హార్మోన్స్ టెస్ట్ చేసినా హ్మ్. నార్మల్‌గానే ఉంటది. హ్మ్. కానీ కొంతమందికి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి వాళ్ళు సెక్సువల్ డిజైర్స్‌ని తీర్చుకుంటారు.
దట్ ఈస్ ఎడిక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఓకే. దిస్ ఈస్ నాట్ ఎడిక్షన్. అడిక్షన్. ఎడిక్షన్ కాదు. ఇది డిజార్డర్, సైకలాజికల్ ఇష్యూ ఓకే. కాబట్టి హ్మ్. ఇది ఆహ్, ఆ విధంగా కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి హ్మ్. మనం దీనిలాగే చూడాలి. ఓకే. దానిలాగే చూడాలి. దేన్ని కంపేర్ చేసుకుంటూ 2 ఒకటే అని కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అది. సో, నాకు పర్సనల్ డౌట్. ఇందులో జెండర్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు మెన్‌కి ఎక్కువుంటుందా? లేకపోతే ఫీమేల్‌కి ఎక్కువుంటుందా? లేదంటే లైక్ ఎలా ఉంటుంది? ఫీమేల్‌కి మెన్‌కి గాని, డెఫినిట్‌గా ఫీమేల్‌కి గాని. ఓకే. ఫీమేల్‌కి డెఫినిట్‌గా ఎక్కువుంటది. ఓకే. మేజర్‌లీ ఉంటాయి. మేల్స్‌లో గూడా ఉంటాయి. బట్ హ్మ్. ఫీమేల్స్‌కి సెక్స్ ఇది దొరికినంత ఈజీగా హ్మ్. మేల్‌కి దొరకదు. మేల్ కావాలంటే మన డిఫరెంట్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి, ఆల్టర్‌నేటివ్. వాళ్ళ దగ్గరికెళ్లి చూసుకోవాలి తప్ప, ఫీమేల్‌కనుకోండి హ్మ్. తన సొంత ఫ్రెండ్స్‌తోనో లేదంటే వాళ్ళు ఎవరో ఒకరు హ్మ్. ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అవును. మేల్‌తో పోల్చుకుంటే. హ్మ్. కాబట్టి మేల్స్ కూడా ఉంటాయి. బట్ మేల్స్ ఏంటంటే దీన్నొక వాళ్ళకైనా హ్మ్. ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ సెక్సువల్ ఇవుంటాయి కంపల్సివ్‌గా. హ్మ్. కానీ అంత బయటికి రారు. అవసరం ఓకే. గూడా లేదనే విధంగా చూస్తారు. ఏంటంటే ఓకే. ఎక్కువుంటే ఎక్కువ అది ఒక సెక్సువల్ డిజైర్ లైక్ ఆహ్, డిజైర్ లాగా ఇది గొప్పది అనే ఆ! ఫీలింగ్‌లా చూస్తారు ఓకే. తప్ప ఓకే. మేజర్‌లీ మేల్స్ అది రాకపోతే ఇప్పుడు ఎవరికైనా చెప్పారనుకోండి. హ్మ్. ఇలా వస్తేనే నువ్విది లేకపోతే లేదు. హ్మ్. నువ్వు ఒక మేల్ గూడా గాదా? హ్మ్. మేల్‌కి మరి ఎలా ఇంపార్టెంట్ కాదంటే అంటూ ఉంటారు. ఓకే. ఒక ఓకే. నెగెటివ్‌గా చూస్తారని హ్మ్. బయటకి చెప్పరు. అవునవును. అది. సో ఫీమేల్ హ్మ్. కోణం వేరు, మేల్ కోణం వేరు. హ్మ్. బట్ అది సెక్సువల్ డిజైర్ కింద చూసుకుంటే. ఓకే. బట్ ప్రాబ్లమ్ కిందొస్తే మాత్రం ఫీమేల్స్ ఎక్కువ సఫర్ అవుతుంటారు. అండ్ హ్మ్. బయటికి గూడా వచ్చి చెప్తుంటారు. ఓకే. మేల్స్ ఉన్నా సరే బయటికి రారు. బయటికి రారు. ఓకే. ఎందుకంటే దీనివల్ల ఇంకా చేతకాని వాళ్ళ చూస్తారన్నట్టుగా ఓకే. ఫీల్ అవుతారు. ఓకే. ఓకే. మీరు చెప్పిన ప్రకారం మెన్‌తో కంపేర్ చేస్తే ఫీమేల్సే ఎక్కువుంటారు గదా! ఎక్కువుంటారు. హ్మ్. ఈక్వల్‌గా ఉన్నా సరే మనకి ఎక్కువగా అనిపిస్తది. ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే. అది. సో, ఎప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఫీమేల్స్‌కి ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎప్పుడు సైకాలజిస్ట్‌ని కలవాలి? లేదంటే మీరు ఎప్పుడు అది సీరియస్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మీరు? సీరియస్ అంటే వాళ్ళు రిలేషన్స్ మారుతుంది. మల్టిపుల్ రిలేషన్స్ ఓకే. అండ్ చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. హ్మ్. వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ బాడీ నీడ్ ఒకటుంది. హ్మ్. బట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగే విధానం ప్రకారం హ్మ్. సొసైటికల్ నార్మ్స్ హ్మ్. ఆ నార్మ్స్‌కి రోజు అటాక్ చేస్తూ ఉంటది. ఆ గిల్ట్ ఎందుకొస్తదంటే, హ్మ్. ఆ సొసైటీ చెప్తూ ఉంటది గదా! సొసైటీ చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తది గదా! హ్మ్. సెక్సువల్‌గా మల్టిపుల్ హ్మ్. పర్సన్స్‌తో చేసుకోకూడదు. పెళ్లైన వ్యక్తినే సెక్స్ చేయాలి. హ్మ్. పెళ్లైన వ్యక్తితోనే పిల్లలు కనాలి అనే నార్మ్స్ మనకి బలంగా ఉండేటప్పుడు, ఆ సమాజం హ్మ్, అపోజిట్‌గా ఇదంతా జరుగుతుంటది గాబట్టి, ఈ బాడీ రియాక్షన్స్, బాడీ యొక్క నీడ్‌కి హ్మ్. కంపల్సివ్‌గా కీప్ ఆన్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉంటది గాబట్టి, వాళ్ళకి లాట్ ఆఫ్ ఓకే. గిల్ట్ ఉంటది. ఓకే. దానివల్ల ఏమిటంటే, వాళ్ళు దాన్ని ఏం జేయాలో తెలియక లాట్ ఆఫ్ యాంక్సైటీ గూడా ఎక్కువైపోయి, హ్మ్. వాళ్ళకి సూసైడల్ థాట్స్ గాని, హ్మ్. కొంతమంది సూసైడ్ చేసుకోవడం గాని, ఇలాంటివన్నీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఓకే. సో, ఈ ఏజ్ ఆహ్, ఏ స్టేజ్‌లో వచ్చినా ఎందుకంటే చిన్నప్పటి నుంచి జరిగిన అటాక్ అంటే కొంతవరకు వచ్చింది కాబట్టి, వీలైనంత త్వరగా హ్మ్. వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత లేదంటే ఆళ్ళ బిహేవియర్‌లో ఆహ్, అబ్నార్మల్ ఉంది అనేటప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడం వీలైనంత త్వరగా చేసుకోవడం బెటర్. ఓకే. సో, నా డౌట్ ఏంటంటే ఇందులో క్వెషన్ ఉంది నాకు. సో, ఇప్పుడు వాళ్ళు చైల్డ్‌హుడ్‌లో సెక్సువల్‌గా అబ్యూజ్ అయినప్పుడు వాళ్ళకి మెనీ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి గదా! ఐ మీన్ మ్యూజిక్ వినడం గాని, లేదంటే ఒక మూవీకెళ్ళడం గాని. ఎందుకు సెక్సువల్ వైపే ఎందుకు ఆకర్షిస్తారు? అంటే సెక్సువల్ వైపే ఎందుకెళ్తున్నారు ఆళ్ళు? ఎందుకంటే అది కొన్ని ఏ ఏ ఇయర్‌లో ఉంది? మే ఆ! బిలో 5 బిలో ఇయర్స్ 5 ఇయర్స్. లేదంటే హ్మ్. 5 ఇయర్స్ కొంత 6, 7 ఇయర్స్‌లో హ్మ్. కూడా జరిగింది. బట్ ఆ ఏజ్‌లో అది సెక్స్ అనేది మనం అనుకుంటాం. సెక్సువల్ అబ్యూస్ ఓకే. అని అనుకుంటాం. హ్మ్. వాళ్ళకొకటే వాళ్ళకి బాడీకి అటాక్ జరిగింది. ఎమోషనల్‌గా ట్రామాలోకెళ్ళి ఓకే. ఇబ్బంది లాట్ ఆఫ్ అంటే ఆ ఏజ్‌లో ఓకే. ఒక 60 హ్మ్. ఆహ్, 60 కిలోస్ ఉండే పర్సనొచ్చి హ్మ్. ఫిజికల్‌గా అటాక్ చేస్తే ఓకే. తన యొక్క బాడీ యొక్క ట్రామా ఇప్పుడు ఎంత డీప్ లెవెల్‌లో అవును. అవును. ట్రామాలోకెళ్ళిపోతారని తెలీదు. హ్మ్. ఓకే. దానికి బాడీకి ఇబ్బంది జరిగింది కాబట్టి, ఆ బాడీ నిరంతరం ఎప్పుడు ఆ బాడీ అండ్ మైండ్ ఆల్సో మైండ్. ఆ బాడీ, మైండ్ కలిపి ఎప్పుడు కూడా సో బాడీ అండ్ మైండ్ మేజర్‌లీ బాడీకి ఏం కావాలంటే సెక్సువల్ హ్మ్. ఇదొస్తేనే తను సేఫ్‌గా ఫీల్ అవుతది. ఓకే. సెక్సువల్ హార్మోన్స్ వస్తాయి. అవి పాజిటివ్ హార్మోన్స్. ఓకే. ఓకే. అకార్డింగ్ టు బాడీకి ఏముంటదంటే
నెగెటివ్ హార్మోన్స్ ఆర్ పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి. ఈ రెండే ఉంటాయి. ఈ రెండే ఉంటాయి. ఓకే. బాడీకి పాజిటివ్ సారీ బాడీకి. బాడీకి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. నెగెటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్ ఏదైనా ఉంది అంటే అదొక సెక్స్. ఓకే. సెక్సువల్‌గానే వాళ్ళు ఎవ్రీ డే మనకి కీప్ ఆన్ జరిగితేనే తను రిలాక్స్ అవుతుంది. ఓకే. అంటే సెక్సువల్‌కి ఇచ్చినంత రిలాక్సేషన్ దేంట్లో ఇవ్వలేదా వాళ్ళకి? అంటే అటువంటి వాళ్ళకి? ఉంటాయి. బట్ ఉంటాయి. కాదనట్లే. ఇంటెన్సిటీ ఎక్కువైతే ఇదే ఉంటుంది. ఇంటెన్సిటీ కాదు. మేజర్‌లీ బాడీకి ఎక్కువ ప్లెజర్‌ని ఇచ్చేదైతే సెక్స్. ఓకే. ఓకే. మిగతావన్నీ ఉండొచ్చు. ఉండొచ్చు. అంటే మ్యూజిక్ ఆల్టర్‌నేటివ్స్. ఉండొచ్చు. బట్ ట్రూత్ ఏంటంటే సెక్స్. ఓకే. అండ్ మిగతా వచ్చినప్పుడు కూడా వచ్చేది కూడా రిలీజ్ అయ్యేవి కూడా సెక్సువల్ హార్మోన్స్. ఓకే. మ్యూజిక్ మ్యూజిక్ వినేటప్పుడు కూడా కొంత వస్తది. ఫుడ్ ఆకలి ఎక్కువ వేసినప్పుడు తిన్న తర్వాత కొంతవరకు ఇది వచ్చినప్పుడు కూడా మన డోపమైన్ లేదంటే ఆక్సిటోసిన్ ఇలాంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఏదైనా బాడీకి గానీ, మన మైండ్‌కి గానీ మోర్ పాజిటివిటీ అందుతుంది అనేటప్పుడు తను హ్యాపీగా ఉంటది. రిలాక్షన్ పొందుతుంటది. ఓకే. సో వీళ్ళకేంటంటే లాట్ ఆఫ్ ట్రామాలో ఉంటారు కాబట్టి, డీప్ ట్రామాలో ఉంటారు కాబట్టి సెక్స్ మేజర్ ఏంటది ప్లెజర్ అనేది రిలీఫ్ అనేది వచ్చే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రిషి కుమార్ గారు. సో సిఎస్బిడి అంటే ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఎలా డీల్ చేయాలనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో సిఎస్బిడి గురించి మనం చాలా క్లియర్‌గా తెలుసుకున్నాం. ఇదొక వీక్‌నెస్ కాదు. ఇదొక అర్థం చేసుకోవాల్సిన సైకలాజికల్ కండిషన్. సో మీరు సరైన టైంలో మంచి ప్రొఫెషనల్‌ని కలిస్తే మీరు చాలా ఈజీగా ఓవర్‌కమ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం.